నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమి ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతుందా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు కానీ అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు, ప్రధానంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు. ఎందుకు దీనికి కారణం ఏంటి అంటే ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తున్నటువంటి విధానం, వ్యవహరిస్తున్నటువంటి వైఖరి ఉందో దానిని తప్పుబడుతూ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు తీవ్రమైనటువంటి నిరాశతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, వ్యతిరేకతతో ఉన్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను గాని వాగ్దానాలను గాని ఎక్కడ కూడా నెరవేర్చేటువంటి క్రమంలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గం, ఉద్యోగ వర్గం అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కు సంబంధించి మనం ఒక సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అనేది ఎక్కడ కనిపించట్ల. దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్. దీనికి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల అలాగే పెన్షనర్ల పట్ల చూపించినటువంటి ఏదైతే పద్ధతి, వైఖరి ఉందో దానికి సంబంధించి తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉండి ప్రభుత్వాన్ని గద్దె దించారు. మళ్ళీ అధికారంలోకి రావటానికి ప్రయత్నం లేకుండా చేసినటువంటి మెజార్టీ ఏదైనా గ్రూప్ ఉందంటే వీళ్ళనే. వై నాట్ 175 అన్నారు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. అంటే అన్ని వర్గాల ప్రజలు ఒక రకమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. వారిలో ప్రధానంగా ఉపాధ్యాయ అలాగే ఉద్యోగ, రిటైర్డ్ ఎంప్లాయీస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇలాంటి సందర్భంలోనే ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలతో జరిపినటువంటి భేటీలు కానీ, చర్చలు కానీ వారు గుడ్డిగా నమ్మారు. కూటమిపై మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తే మన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా కూటమి మేనిఫెస్టోలో కూడా ఉద్యోగులు అలాగే పెన్షనర్ల అంశానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పాయింట్లు పెట్టారు. 5 ఏళ్ల పాటు విధ్వంసకరమైనటువంటి పాలనలో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు అణిచివేయబడ్డాయి. కాబట్టి కూటమిని గెలిపించండి. ఖచ్చితంగా అధికారంలోకి రాగానే మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలను, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడేలా చేస్తాం. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు, వారిపై ఆధారపడినటువంటి కుటుంబాలు అందరూ కూడా, అందులో రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మన సమస్యలన్నీ తీరతాయి. ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి అని ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. కానీ ఎన్నికలు అయిపోయినాయి. వారు భావించినట్లు, ఆశించినట్లు ఉపాధ్యాయ ఉద్యోగ అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆ వర్గాల ప్రజలు, ముఖ్యంగా వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకపక్షంగా కూటమికి ఓట్లు వేసి అత్యధిక సీట్లు మెజార్టీతో అధికారాన్ని కల్పించారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ముఖ్యంగా ఈ వర్గాల పట్ల ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేయదు. దీనికి సంబంధించి ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగ వర్గాలు కానీ అనేక రకాలుగా మొర పెట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా కనీసం ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం మేము చేస్తాము అని స్పందించినటువంటి తీరు కనిపించట్లా. దానికి సంబంధించి పలు దఫాలుగా ఉద్యోగ సంఘ నేతలతో అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సమావేశాలు జరిగాయి. అది కేవలం కాగితాలకు మాత్రమే, మినిట్స్ బుక్ అది కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు భావించారు. ఇప్పటికే ఫ్యాప్టో ఆధ్వర్యంలో, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్, ఫ్యాప్టో ఆధ్వర్యంలో టీచర్స్ వేలాది మంది ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు తాజాగా. ఇటువంటి సందర్భంలో యూటీఎఫ్ కూడా, అంటే మరొక కీలకమైనటువంటి ఉపాధ్యాయ సంఘం, వారు కూడా రోడ్డు ఎక్కబోతున్నారు త్వరలో. అంటే ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం కానీ, కూటమిలో ఉన్నటువంటి పెద్దలు కానీ సమావేశాలు నిర్వహించి భరోసా ఇచ్చి ప్రామిస్ చేసినటువంటి వారు ఇప్పుడు ఆ ఊసే లేదు, ఆ మాట మాత్రం మాట్లాడట్ల. దానికి సంబంధించి మేము తాడో పేడో తెలుసుకుంటాం అని ఒక రకమైనటువంటి ఆలోచన. ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అట్లాగే తాజాగా అంగన్వాడీ టీచర్లు కానీ, హెల్పర్స్ కానీ వేలాది మంది రోడ్డెక్కి ధర్నా చేశారు విజయవాడలో. ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ఒక రకమైనటువంటి ఆందోళన, అయోమయానికి గురి చేస్తున్నటువంటి అంశం. ప్రభుత్వం
ఇచ్చినటువంటి హామీలను వాగ్దానాలను నెరవేర్చితే ఈ సమస్య ఉండదు. కానీ చేయట్లా. ఎందుకు చేయట్లేదంటే వారు చెప్పేది ఆర్థికపరమైనటువంటి భారం పడుతుంది, కాబట్టి మాకు కాస్త సమయం కావాలి. అలాగే మరి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల నుంచి వచ్చేది ఇంకా ఎన్ని నెలలు సమయం తీసుకుంటారు? మరికొన్ని 2-3 నెలలు గడిస్తే 2 ఏళ్ళు పూర్తవుతుంది కూటమి అధికారంలోకి వచ్చి. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ హడావిడి, మీ పనులు మీవే, మమ్మల్ని పట్టించుకోరు. కాబట్టి మీరు దాని మీద ఖచ్చితమైనటువంటి ఒక డిక్లరేషన్ చేయాలి. ఒక ప్రకటన చేయకపోతే మేమైతే వెనక్కి తగ్గం అనేది ఫ్యాప్టో తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు యూటీఎఫ్ దశల వారీగా ఆందోళన చేయటానికి సమాయత్తం అవుతున్నారు. వీరంతా మళ్ళీ ఏకతాటిపైకి రావాలి అనేది మరొకటి. అంటే ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు అందరూ కలిసి ఐక్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఒక మెగా జేఏసీ ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వంపై ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే మన సమస్యలు పరిష్కరించబడతాయి అనే దాని మీద ఒక సమాలోచనలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది. దానికి సంబంధించి ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, ఇలా ప్రతి ఒక్కరూ పడుతున్నటువంటి బాధలు కానీ, వారి కష్టాలు కానీ, వారి ఆవేదన ఆందోళన అంతా కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇక్కడ మేము మా ఉద్దేశం ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం కాదు. సామాన్యుడి పక్షాన నిలబడి అతను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై మేము తెలియజేయటమే మా విధి. దానిలో భాగంగానే మేము చేస్తున్నటువంటి కార్యక్రమం సంబంధించి తాజాగా యూటీఎఫ్ నిర్ణయం తీసుకుంది. తాజాగా యూటీఎఫ్ ఒక రణబేరి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే మార్చి 24వ తేదీన నియోజకవర్గ కేంద్రాలు 175 నియోజకవర్గ కేంద్రాల్లో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. దానికి సంబంధించి ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల వద్ద 2 రోజులు రిలే నిరాహార దీక్ష. ఇది ఏప్రిల్ 1, 2. అలాగే ఏప్రిల్ 15 నుంచి 19 అంటే 5 రోజుల పాటు విజయవాడలో రిలే నిరాహార దీక్ష. ఏప్రిల్ 28న ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలతో కలిసి ఒక భారీ సంఖ్యలో దానికి సంబంధించి చలో సెక్రటరియట్ సచివాలయానికి ముట్టడించడానికి ఒక ప్రయత్నం, ప్రణాళిక సిద్ధం చేసుకుంది. మీరు సమస్యలపై స్పందించి మా సమస్యలను పరిష్కరిస్తే ఈ పరిస్థితి ఉండదు కదా, మీరు చేయట్లేదు కాబట్టి ఇంకా మేము రోడ్డు ఎక్కుతాం. ఈ రకమైనటువంటి ఆలోచనతో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు, ఉద్యోగ సంఘాల నేతల గురించి ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఏదైతే ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి ఒత్తాస పలుకుతూ వారికి తొత్తులుగా మారిపోయినటువంటి ఉద్యోగ సంఘ నేతలను మేము కలుపుకోం. ఎవరైతే స్వచ్ఛందంగా మన సమస్యలపై మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా మంచి మనసుతో రండి. మనం ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇప్పుడు ఏ కార్యక్రమం కానీ, ఏ సంక్షేమ పథకాలు ఏది అమలు జరగాలన్నా సక్రమంగా ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ లేకపోతే జరగదు, నడవదు. కాబట్టి ప్రభుత్వం ఎందుకు మనల్ని ఎందుకు ప్రభుత్వం మనల్ని పట్టించుకోదు? మన సమస్యలపై ఎక్కడా కూడా ఒక రకమైనటువంటి ప్రకటన చేయట్లేదు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలే కదా, మీరు ఇచ్చినటువంటి హామీలే కదా, మేనిఫెస్టోలో పెట్టారు కదా, మరి వాటిని ఎందుకు నెరవేర్చట్లేదు? మేము ఒక్కసారిగా అడగట్లేదు, గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు రావాల్సినటువంటి వాటిని న్యాయబద్ధంగా మీరు ఇవ్వండి మహాప్రభు అని అడుగుతున్నాం. అయినా కూడా మీరు స్పందించట్లేదు. ఏళ్ల తరబడి రిటైర్డ్ అయినటువంటి వారికి లక్షల్లో, కోట్లలో పెండింగ్. ఒక్కొక్క ఉద్యోగికి దాదాపుగా 10 నుంచి 20 లక్షల మధ్యలో వారికి రావాల్సిన వాటి బకాయిలు ఉన్నాయి వారి స్థాయిని బట్టి. మరి వాటి విషయంలో కూడా కనీసం దశల వారీగా అయినా క్లియర్ చేస్తే, పక్క రాష్ట్రం తెలంగాణలో అలాగే చేస్తున్నారు. మీకేమైంది? మిగిలిన కార్యక్రమాలకు, ఆయా వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అప్పులు చేసి కోట్ల రూపాయలు తెస్తున్నటువంటి మరి ప్రభుత్వం ఎందుకు మాపై ఈ రకమైనటువంటి చిన్న చూపు చూస్తుంది అనేది వారి వాదన. తనకైతే కూటమి ప్రభుత్వంపై ముప్పేట దాడి తప్పేలా కనిపించట్లా. దీనికి సంబంధించి తాజాగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 2 గంటల పాటు సీఎం నివాసంలో భేటీ. చాలా ముఖ్యమైనటువంటి, కీలకమైనటువంటి అంశాలపై చర్చ. ఆ చర్చలో ఈ అంశం కూడా వచ్చినట్టు తెలుసు. ఏదేమైనప్పటికీ ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేయాలి. అలాగే పిఆర్సీ కమిషన్ వేయాలి. దానికి సంబంధించి మరొకటి ఐఆర్ ప్రకటించాలి. పిఆర్సీ అమలు లేట్ అవటం వల్ల మేము ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలని మిస్ అవుతున్నాం అనేది వీరి వాదన. న్యాయపరంగా రావాల్సినటువంటి వాటిని మాకు రాకుండా చేస్తున్నారు కాబట్టి మేము ఇంకా రోడ్డు ఎక్కాల్సిందే. ఏమైనా చేసుకోండి, మేము మాత్రం
మా విధానం ఇదే అని చెప్తున్నారు. చూడాలి మరి కూటమి ప్రభుత్వం స్పందించి ఉగాదికి ముందు ఏదైనా ఒక ప్రకటన చేసి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి ఒక శుభవార్త చెప్తుందేమని ఎదురు చూస్తున్నారంతా. మేము కూడా అదే కోరుకుంటున్నాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. ఉపాధ్యాయ ఉద్యోగ అలాగే పెన్షనర్లకు వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను అతి త్వరలోనే పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని మేము కూడా ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.